జై శ్రీకృష్ణ. నిన్న చూసాం కదా, గంగాదేవి భూమి మీదకి వస్తూ ఆ 8 మంది వసువులతో మాట్లాడుతుంది. వాళ్ళలో ఒకరిని కొడుగ్గా ఉంచుకొని మిగతా వాళ్ళని గంగా నదిలో వదిలేస్తా అని చెప్తుంది కదా. సో ఇప్పుడు గంగాదేవి వచ్చి ఉంటుంది భూమి మీద. ప్రతీప మహర్షి తను గంగా నది తీరానికి వచ్చి ఉంటారనమాట. అప్పుడు గంగాదేవి వచ్చి ఆయన్ని చూసి, నువ్వు నాకు పతిగా అంటే భర్తగా కావాలి అని తన కుడి తోడ మీద కూర్చుంటుంది అనమాట. కుడి తోడ మీద శాస్త్రం ప్రకారం కొడుకు గాని కూతురు గాని కోడలు మాత్రమే కూర్చోవాలన్నమాట. భార్య అయితే ఎడం తొడ మీద కూర్చోవాలి. కానీ ప్రతీప మహర్షి కుడి తొడ మీద కూర్చుంది. అయినా ఆయన అంటానన్నమాట, నేను ఏకపత్ని వ్రతుని, అంటే నాకు ఒక్క భార్య ఉంది, నాకు ఇంకెవరు వద్దు, కానీ నువ్వు నాకు కుడి తొడ మీద కూర్చున్నావు అయినా కానీ వచ్చి, కాబట్టి నువ్వు నాకు కోడలు మాత్రమే అవుతావు, కూతురు అవ్వవు అని చెప్తారనమాట. సో ఇప్పుడు గంగాదేవి ప్రతీప మహర్షికి కోడలు అవ్వాలి. అండ్ అక్కడ మహాభీషుడు బ్రహ్మగారిని ఆల్రెడీ అడిగాడు, నేను ప్రతీప మహర్షికి మాత్రమే కొడుకుగా వెళ్తాను అని. సో ఆయనే ఇక్కడికి వచ్చి శంతన మహారాజు అవుతాడు అనమాట. ఆ మహాభీషుడే ఇక్కడ శంతన మహారాజు. అండ్ ఈ గంగాదేవి కోడలు కావాలి కాబట్టి ఆ శంతన మహారాజుకి జత కట్టాలి. అది దేవుడు ఎలా ప్లాన్ చేశాడో రేపు తెలుసుకుందాం మనం. జై శ్రీకృష్ణ.